హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన చైతన్య లక్ష్మి గారు నెల్లూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అహం బ్రహ్మాస్మి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, దేవదేవుళ్ళకి, వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేద్దాము. చక్కగా కళ్ళు మూసుకొని కాళ్ళు క్రాస్ చేసి శ్వాసను గమనిస్తూ ఉందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. మనతో మనం, మనలోకి మనం, మన అంతరంగ ప్రయాణం. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకున్నదే ఆనాపానసతి ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఏకైక మార్గము ధ్యానం. హాయిగా ఈ శరీరానికి ఆహారం ఎలాగో ఆత్మకి భోజనము ధ్యానం. ప్రతిరోజు మనం మన వయసు ఎంతో అంతసేపు ధ్యానంలో కూర్చొని హాయిగా మనతో మనం, మనలోకి మనం, మన అంతరంగ ప్రయాణము చేయి. మన ఆత్మశక్తి పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులవుతాం. నిశ్చల స్థితికి ఎదుగుతాం. సుఖమయ ప్రాణాయామ అద్భుతమైన ఈ ధ్యాన స్థితి ఎంతో అమూల్యమైనది. దేవుళ్ళంతా ధ్యానం చేశారు. మనము కూడా అంతటి భగవంతుళ్ళు అవ్వాలంటే ధ్యానం చేయాలి. ధ్యానము సర్వరోగ నివారణ. ధ్యానము సకల భోగకారి. ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. ఎటువంటి ఆలోచనలు లేకుండా చక్కగా శ్వాసతో అనుసంధానం అవడం. ఆలోచన వెంట ప్రయాణించకుండా ఎరుకుతో ఉండి ధ్యానం చేద్దాం.
చక్కగా శ్వాసతో అనుసంధానం. ఆఖరి 3 నిమిషాలు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే ఏకైక జ్ఞానం ధ్యానం. ఏకైక మార్గం ధ్యానం. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. ఆఖరి 1 నిమిషం. ఓకే మాస్టర్స్. నెమ్మదిగా చేతులు 2 విడదీసి కళ్ళ మీద బోళించుకుందాం. చక్కగా చిరునవ్వుతో ధ్యానం నుంచి బయటొద్దాం. చేతులు 2 విడదీసి చేతి వేళ్ళు చూసుకుంటూ నవ్వుతో ధ్యానం నుంచి బయటొద్దాము. ఓకే. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన పరమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి గట్టిగా కృతజ్ఞతలతో, మనం కరతాధ్వనాలతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధ్యానం నుంచి బయటొద్దాము. ఓకే. ఓకే మాస్టర్స్. చక్కగా ఇప్పుడు సత్సంగం స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మరొక్కసారి వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్ సెషన్ ఫర్ యూ మీకోసం పేరులోనే అద్భుతంగా ఫర్ యూ
మీకోసం అని మన కోసం ఎంత టైం కేటాయించి చక్కగా ఈ జూమ్ సెషన్‌ని అందరూ ఎవరిళ్లల్లో వాళ్ళే కూర్చొని ఎంత అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని స్వీకరించడానికి అవకాశం ఇచ్చిన ప్లాట్‌ఫార్మ్ ఫర్ యూ మీకోసం ఛానల్ ఆర్గనైజర్స్ చక్కగా హోస్టు, కో హోస్టు వాళ్ళందరికీ మరొక్కసారి కోటాను కోట్ల కృతజ్ఞతలు. చక్కగా సేవకు అంకితం అయిపోయారు మాస్టర్స్. చూడండి ఇది ఎంత అవకాశము. ఇలాగే ఈ సేవ అనేది కూడా మనము వే అంత ఆషామాషి అయిన విషయం కాదు. ఈరోజు మన టాపిక్కే అహం బ్రహ్మాస్మి. అంటే నేను ఆత్మను అని తెలుసుకోవడానికి ఎన్నో పాఠాల ద్వారా మనము ఈ భూమి మీదకొస్తాం. ఇక్కడికొచ్చిన తర్వాత మనకు తెలుసు అసలు ఆత్మనన్న సంగతే మర్చిపోయి కేవలము నేను ఫలానా పేరు పెట్టుకున్న ఒక అమ్మాయిని, నాకే ఇన్ని పాఠాలు, నాకే ఇన్ని కష్టాలు, నాకే ఇన్ని బాధలు అనని వాపోతూ ఉంటాం. అది ఎప్పుడంటే కేవలం నేను శరీరాన్ని మాత్రమే అని అనుకున్నప్పుడు, ధ్యానానికి పూర్వం ప్రతి ఒక్కరి పరిస్థితి అదే. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చామో చక్కగా మనం ధ్యానం చేస్తుండేది ఎవరి కోసమో కాదు, నా కోసమే. ఎవరి కోసం వాళ్ళే చేస్తారు. ధ్యానంలోకొచ్చిందే మనల్ని మనం తెలుసుకోవడానికి. మనల్ని మనం ఏంటి తెలుసుకోవడం అనంటే, అసలు నాకే ఎందుకీ బాధలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఏం తెలుసుకోవాలి? నాలో నేను ఏం తెలుసుకోవాలి? అనే ఒక క్వెషన్ మార్క్ వస్తుంది. కంపల్సరీ రావాల్సిన క్వెషన్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఎవరిని వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఈ ధ్యానంలోకొచ్చి నేను ఇన్ని సంవత్సరాలయింది లేదా కొత్తగా వచ్చిన వారైనా సరే, ఇక్కడ ఏం తెలుసుకోవడానికొచ్చాము? ఏం తెలుసుకుంటున్నాము? వింటున్నాము, శ్రవణానందము బాగుంది. చప్పట్లు కొట్టేస్తున్నాం. అయిపోయింది. ఇంక మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత యథాలాపంగా అలానే ప్రవర్తిస్తూ ఉంటారు. సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ అదే మాటలు, సేమ్ అదే కొట్లాట్లు, సేమ్ అదే ప్రవర్తన. బిహేవియర్‌లో మార్పు రాకపోతే ఇంత ధ్యానం క్లాసులు, ఇంత సత్సంగాలు, ఇంత టైం పెట్టి అన్నీ మనము బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. ఓకే. సడెన్‌గా ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎవరికీ ఉన్నట్టుండి మార్పులు రావు. ఆధ్యాత్మికత అంటేనే మార్పు. మనం మార్పు కోరుకున్న వాళ్ళమే అయితే నిజంగా, సత్యానికి మనమంత ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళమే అయితే, చక్కగా ఇక్కడ ఏదైతే మనం చెప్తున్నామో, ఇంక్లూడింగ్ నాతో కలిపి, ఎవరైతే క్లాసులు చెప్తున్నారో, అలాగే వింటున్నారో, అలాగే క్లాసులకి సేవ చేస్తున్నారో, అందరూ కూడా ఇక్కడ గ్రూప్ కాన్షియస్‌తో మనం వచ్చి వర్క్ చేయడానికొచ్చాము. చిన్న చిన్న పొరపచ్చాలుంటాయి. చిన్న చిన్నయి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో అడ్జస్ట్‌మెంట్స్, పాఠాలు ఉంటాయి. కానీ ఆ చిన్న చిన్న వాటికే మనము అలిగి దూరం వెళ్ళిపోతా ఉంటారు. కానీ మళ్ళీ మనము చెయ్యి చెయ్యి పట్టుకొని, అరే! నిన్న చాప్టర్ అది అయిపోయింది. పాస్ట్ ఈస్ పాస్ట్. గతం గతః. వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా! చిన్న చిన్న కోపాలొస్తుంటాయి. మళ్ళీ సర్దుకుపోయి, మళ్ళీ యథావిధిగా మనము కలుపుకొని, ఒక గ్రూప్ కాన్షియస్ వర్క్ మీద వచ్చాం కాబట్టి, ఆ గ్రూప్ కాన్షియస్ వర్క్‌తో మనము బాగా మైండ్‌లో పెట్టుకొని, మమాత్మ సర్వభూతాత్మ అంటే, నేను ఎలా అయితే వచ్చానో, ఈ ఆత్మ పాఠాలు నేర్చుకోవడానికి, వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళే. వారిని వారు తెలుసుకోవడానికొచ్చారు. నాలాగే ఒక ఆత్మోన్నతికయ్యి వాళ్ళు శ్రమిస్తున్నారు. వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళు క్లాసులు చెప్తున్నారు. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిన్న చిన్న పొరపచ్చాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ కాసేపటికే ఎందుకు మనకి ఒక అసహనము, అధికార వాంఛ, అహంకారము, ఓర్పు, సహనం లేనితనము,
ఒకరి మీద ఒకరి కంప్లెయింట్లు ఇవన్నీ అనవసరం. అంటే అవసరం లేనాటివి. దీనికి రూట్ కాజ్ ఏందంటే, మనలో స్త్రీతత్వం బ్యాలెన్స్‌గా లేదు. సరైన స్త్రీతత్వం ఉంటే, మనకి ఎవరి మీద ఎవరికి పెత్తనం గావాలి? ఎవరి మీద ఎవరు అధికారం చూపించాలి? నా పాఠాలు నేను నేర్చుకోవడానికొచ్చాను. అవతల వాళ్ళ పాఠాలు వాళ్ళు నేర్చుకోవడానికొచ్చారు. మరి నీ మీద నా అధికారం ఏంటి? నా మీద నీ పెత్తనం ఏంటి? అని ఎవరికి వాళ్ళు క్వెషనేసుకోవాలి. ఇవి ఏవైతే సరికాని ఆలోచనలు, ఒక అధికార వాంఛ, అసహనము, ఓర్పులేనితనము, కోపము, అహంకారము ఇవన్నీ కూడా సరికాని గుణాలు. అంటే పురుషతత్వానికి సంబంధించిన గుణాలు. ఎవరైతే ఈ గుణాలు కలిగుంటారో, స్త్రీ ఆకారంలో ఉన్న పురుష గుణాలే ఉన్నట్టు. పురుష గుణాలే మిన్నగా ఉన్నట్టు. ఎవరైతే ఒక పురుష ఆకారంలో ఉన్నా, ఒక పురుష శరీరంలో ఉన్నా, ప్రేమ, కరుణ, శాంతము, ఓర్పు, సహనము, అలాగే నిర్మల తత్వము, పరిశుద్ధంగా ఉండడము, సేవ చేసే తపన కలిగి ఉండడము. ఇయన్నీ ఎవరి కోసం? ఎవరి ఆత్మ కోసం వారు చేసే వర్క్ ఇది. ఇవి క్వాలిటీస్ అన్నీ కూడా ఎవరిలో అయితే మిన్నగా ఉన్నాయో, వారు పురుష ఆకారంలో ఉన్న స్త్రీతత్వము మిన్నగా ఉంది వాళ్ళల్లో అని అర్థము. స్త్రీతత్వం అంటేనే ఒక అమ్మతత్వం, ప్రేమతత్వం, అమృతత్వం. అమ్మ ఎప్పుడూ కూడా తాత్కాలికంగా కోప్పడుతుంది. ఆ అమ్మతత్వము ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలి. అది పురుషులైనా సరే, స్త్రీలైనా సరే. ఇట్లాగా మనము ఎప్పుడైతే ఈ యొక్క సరికాని గుణాల నుంచి సరైన గుణాల వైపు, సత్యం వైపు, ఆత్మ జ్ఞానం వైపు మనం తెలుసుకోవాలని తపించి చేస్తామో, ఒక గ్రూప్ కాన్షియస్ వర్క్‌గా అప్పుడే ధ్యానం చేసిన దానికి, ఈ ధ్యానం క్లాసులు పెట్టిన దానికి, ఈ ఆచరణతో కూడుకున్న విద్య అదే ఒక్కటే మనకి ముక్తి మార్గం చూపిస్తుంది. అదే ఎన్‌లైట్‌మెంట్. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎంతో ధ్యానం చేస్తాం. అద్భుతంగా అన్నదానాలు చేస్తారు. ఈ శరీరానికి ఏదైతే ఫుల్ మీల్స్ అంటే పప్పు, పచ్చడి, తాళింపు, అలాగే ఇంకా రసము, పెరుగు పులుసు ఇలా అయితే శరీరం అన్నీ కోరుకుంటదో, స్వీటు, వడ అన్నీ కోరుకుంటదో, అన్ని రకాలు కావాలని, అలాగే ఆత్మకు కూడా అన్ని రకాల అనుభవాలు కావాలి. కష్టము, దుఃఖము, అవమానము, అహంకారము, అలాగే పడి లేచినా గాని పడి లేచినప్పుడు ఎంతైతే మనం పాఠం నేర్చుకుంటామో, తిరిగి పడకుండా పడిన వాళ్ళని చక్కగా వాళ్ళని చెయ్యందించుకొని లేపే గుణం కలిగిన వారయ్యుండాలి. ఇక్కడ రాగం ఉండాలే గాని ద్వేషం ఉండకూడదు. ఆత్మకి ఫుల్ మీల్స్ లాంటిదే ఈ యొక్క ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సేవ. కాబట్టి ఈ యొక్క చక్కనైన ఏదైతే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అంటే, మన మనస్సు లాగుతూ ఉంటది మాయ వైపు. ఆ మాయా స్థితి నుంచి, ఆ మాయని మనం గుర్తించి, ఎరుకలో ఉండి, ఆ ఎరుక స్థాయిని పెంచుకోవడమే సాక్షితత్వం. ఇది ఒక నాటక రంగము. ఈ నాటక రంగంలో నేను నాటకం వేయడానికొచ్చానంతేను. ఒకరిని నేనేమి అజమాయిషీ చేయాల్సిన అవసరం లేదు.
అలాగే నా పాత్ర నేనెట్టయితే పోషిస్తున్నానో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. చక్కగా ఈ చేతికి 5 వేళ్ళు ఎలా అయితే సమానంగా లేవో, 5 వేళ్ళల్లాగే నేను గూడా నాకు వాళ్ళు భిన్నంగా ఉన్నారు. కానీ 5 ఒక దగ్గరే కలిసుంటాయి. ఈ 5 వేళ్ళకి ఒక్కొక్క వేలు ఒక్కొక్కలాగుంటది. ఇవన్నీ కలిసి ఉంటేనే చక్కగా ఒక అన్నం భోజనం చేయడానికి, ఒక ముద్ద మన కడుపులో పోవడానికి సహకరించినట్టే, మనము కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రేమానురాగాలతో, చక్కగా ఓర్పు, సహనంతో ఆ గురువుగారు మనకేదైతే అద్భుతమైన ఆణిముత్యాలిచ్చారో నో కంప్లెయింట్స్, నో జడ్జిమెంట్, నో కామెంట్స్, ఓన్లీ యాక్సెప్టెన్స్ విత్ అన్‌కండీషనల్ లవ్. ఏది ఆశించకుండా చేయాలి. ఆశించకుండా చేయడము చాలా మందేం జేస్తారంటే, సెంటర్స్ యొక్క ఆర్గనైజర్సే పేరే వినపడుతుంటది. కానీ, ఎక్కువగా గూడా గురువుగారు ఏం చెప్తుంటారంటే, "నువ్వు చేసి కర్మను చెయ్యి. కానీ, దాని ప్రతిఫలాన్ని అందరికీ షేర్ చెయ్యి." అంటే, ఇది నా ఒక్కదాని వల్లే కాదు. ఇది అందరి సహకారం ఉంటేనే నేనిక్కడ ఈ స్థాయిలో ఉన్నాను అనేది బాగా గుర్తుబెట్టుకోవాలి. అందరూ చేసే కష్టము అది వినేవాళ్ళవ్వచ్చు, చెప్పేవాళ్ళవ్వచ్చు, నిర్వహించే వాళ్ళయ్యుండొచ్చు, డబ్బు బెట్టినోళ్ళయ్యుండొచ్చు. అన్ని రకరకాలు కూడా సేవ కిందకే వస్తాయి. ధ్యానం చేయిస్తారు, ధ్యానం చేస్తారు, ధ్యానం చెప్తారు. అలాగే పుస్తకాలు చదివిస్తారు, పుస్తకాలు చదివి వాళ్ళు జ్ఞానాన్ని చెప్తారు. సేవ చక్కగా అక్కడ ఏ కార్యక్రమాలున్నాయో, ఆ కార్యక్రమాలన్నీ కూడా తన వంతు ఎవరి బాధ్యత వాళ్ళు పైనేసుకొని చేస్తా ఉంటారు. సొంత ఖర్చులతో. మన PSSM ప్లాట్‌ఫార్మ్ యొక్క గొప్పతనం అది. గురువుగారు మనకు మనమే మహారాజులం అంటారు. అంటే మన సొంతంగా మనమే పెట్టుకొని, మన సేవ మనం చేస్తూ చక్కగా నిస్వార్థమైన సేవ. ధ్యాన సాధన ద్వారా మనము కొత్త వాళ్ళకైతే ఏం చెప్తామంటే 41 డేస్ కంపల్సరీ ధ్యానం చేయాలి. ధ్యానము అంటేనే మనము శ్వాసను గమనించడము. ఇది కొత్త వాళ్ళ కోసము. ఎలా అయితే దీన్నే హనుమాన్ చాలీసా అనంటారు. అంటే ఒక కోతి ధ్యానం చేసి ఆ వాయుపుత్రుడయ్యి చక్కగా హనుమంతుడయ్యాడు. అలాగే ఆ 41 రోజులు చాలీసా అంటే 40 రోజులు. ఈ యొక్క 40 రోజులు ఎవరైతే పూర్తిగా మండల దీక్షలాగా తీసుకొని చేస్తారో అదే హనుమాన్ చాలీసా. ఎప్పుడైతే ఈ శ్వాసను పట్టుకుంటారో, శ్వాసను గమనిస్తూ 41 రోజులు చేస్తూ పోతారో, వారే చిరాయువులవుతారు, చిరంజీవులవుతారు. చక్కగా మరణం అనేదుండదు. తనని తాను తెలుసుకుంటారు. మరణం అనేది శరీరానికే గాని ఆత్మకి లేదు. ఆత్మకు చావు లేదన్న సత్యాన్ని తెలుసుకుంటారు. ఈ సత్యము, ఈ జ్ఞానం ఎప్పుడైతే మనకు బోధపడతదో, అక్కడ నాది, నేను అనే అహంకారం ఉండదు. అందరి మీద చక్కగా ఇది అందరి వర్కు చేస్తున్నారు. ప్రతిఫలం ఒకరి పైనొచ్చినా ఎవరైతే ముఖ్యంగా నిర్వహిస్తున్నారో వాళ్ళకే ఎక్కువగా గుర్తింపొస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు సాక్షిగా ఉంటూ ఇది అందరిది. అందరి సేవ. ఈ కర్మలో అందరూ భాగస్తులే. ఇది మంచి కర్మ. ఇది చక్కగా అందరూ నిర్వహిస్తేనే ఇంత ప్రోగ్రామ్ కండక్ట్ చేయగలిగాము అని చెప్పేవాళ్ళు విజ్ఞులు. అలా కాకుండా అంతా నేనే చేశాను. అంతా నాకే పేరు రావాలి. అంతా వాళ్ళు చేసినా గాని అది గూడా వీళ్ళ నెత్తిన యేసుకొని చేశారంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకొకరు లేరు. అందుకే గురువుగారు ఏం చెప్తారు, విఘ్నులుగా ఉండాలి. సాక్షిగా ఉండి చేయాలి. మూర్ఖులుగా ఉండి మనం ఆ మూర్ఖ స్థాయిని మనం దాటి విఘ్నులుగా తయారవ్వాలి. నాది, నేను అన్న అహంకారం ఉండకూడదు. నాది, నేను అన్న అహంకారం ఉంటే ఏం కోల్పోతారంటే
విశ్వామిత్రుడంతట ఆయనే 1000 ఏళ్ళు తపస్సు చేసి తన యొక్క కోపం ద్వారా 1000 ఏళ్ల తపస్సుని, తపో ఫలితాన్ని ఎలా అయితే కోల్పోయాడో, అలాగే మనం కూడా చేసిన సేవంతా కూడా, సంపాదించుకున్న ఈ యొక్క ధ్యాన శక్తిని, ఆత్మశక్తిని మొత్తం గూడా కుప్పగూల్చేసుకున్నోళ్ళం అవుతాము. ఒక కుండంత ఎనర్జీ ఉంటది. నేను ప్రతి క్లాస్‌లోనూ చెప్తానిది. ఒక కుండంత ఎనర్జీ తీసుకొని, కుండలో మనం పాలు పోసినా, నీళ్లు పోసినా ఎలా అయితే కుండంతా నిండుతుందో, ఒక్క చిల్లి వేసినా చాలు. మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే మనకి కూడా ఒక్క కంప్లెయింట్ చేసినా, మనము కామెంట్ చేసినా, జడ్జిమెంట్ చేసినా, లేదా నాది, నేను అనే అహంకారంలో నిలబడిపోయినా, అవన్నీ కూడా మనకున్నంత ఎనర్జీకి మనమే చిల్లులు వేసుకున్న వాళ్ళమవుతాము. అక్కడ ఏమీ ఎనర్జీ నిలబడదు. ఎప్పుడైతే మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధిగా వర్క్ చేస్తామో అప్పుడే మన ఆత్మ శుద్ధి లభిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ శుద్ధి ఉంటుందో సంకల్ప సిద్ధి జరుగుతుంది. ఇక్కడ అనుకుంటుంటే అక్కడ జరిగిపోతా ఉంటది. అందుకే గురువుగారు మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్ అంటారు. క్రియేషన్ అంటే ఇక్కడ అనుకుంటే అక్కడ జరిగిపోతా ఉంటది. రూపకల్పన జరిగిపోతా ఉంటది. వాస్తవం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. అక్కడ జరగట్లేదు. నేను ఎన్నో ఏళ్టాంచి ధ్యానం చేస్తున్నాను. నాకేమీ అనుభవాలు లేవు. నాకేమీ జరగట్లేదని చాలా మంది వాపోతుంటారు. అప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నేను కరెక్ట్‌గా ఉన్నానా? లేదా? నా ఆలోచనలో ఏమన్నా మార్పుందా? నేను ఎక్కడైనా సరే ఏ యొక్క ఇంకొకరిని ఎప్పుడు కామెంట్ చేస్తూ ఇరుక్కుపోయినానా? ఒక చిల్లి నాకు నేనే వేసుకున్నానా? లేదా నాది, నేను అనే అహంకారంలో నేను ఇరుక్కుపోయున్నానా? లేదా ఇంకెక్కడైనా గూడా నాదేమన్నా పొరపాటుందా? నేను సరైన ధ్యానం చేస్తున్నానా? అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎలా ఉండాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగుండాలి. చూడండి, మనం ఆ తామరాకు మీద నీటి బొట్టుని ఎందుకోస్తారంటే, ఆ కమలం బురదలో ఉన్న, ఆ బురద వాసన కానీ, ఆ కమలానికి అంటదు. ఉండేది బురదలోనే. కానీ, ఆ కమలము ఎప్పుడూ కూడా వికసిస్తూ, పరిమళాన్ని వికసిస్తూ అందరికీ ఎంతో ఆనందం, బ్రహ్మానందాన్ని పంచుతుంది. అలాగే మనము కూడా మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నా మనకి అనవసరము. మనం పర్ఫెక్ట్‌గున్నామా లేదా? మన వర్క్ అనేది పర్ఫెక్ట్‌గా చేస్తున్నామా లేదా? మన భావనా క్షేత్రం కరెక్ట్‌గా ఉందా లేదా? నా ఆలోచన నేను కరెక్ట్‌గా ఆలోచిస్తున్నానా లేదా? నాకు నేను ఎలా ముందుకు పోతున్నానా లేదా? నా ఆలోచన పర్ఫెక్ట్‌గా నేను ఉంటున్నానా లేదా? అని ఎవరికి వాళ్ళు క్వెషన్ ఏసుకోవాలి. ఇలా మనము ఇక్కడ ఏదైనా కూడా సాధ్యమే. ఏదైతే బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి సాధ్యమైందో, ఇన్ని కోట్ల మందికి ధ్యానం చెప్పడము, ఇన్ని కోట్ల మందికి జ్ఞానం అందించడము, అది కూడా ఉచితంగా, ఎవరి సేవ వారిదే. మై డియర్ మాస్టర్స్. మాస్టర్స్ అంటే వాక్కు పైన మాస్టరీ, ఆలోచన పైన మాస్టరీ, వాళ్ళ చేతల పైన మాస్టరీ. ఊరికే మాస్టర్స్ అన్నంత మాత్రాన వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళైనా, నేను దేవుడిని, నీ మాట నేనేం వినేది అనే ఒక అహంకారంలో పడిపోతుంటారు తెలియకుండానే. వారికేం లేదు, ఒక చిరునవ్వుతో వెల్కమ్ అని చెప్పి, వారికి సాధన బాగా చేయిస్తూ ఉంటే, స్లోగా వాళ్ళల్లోనే తొలగాల్సినటివి తొలగిపోతాయి. మనం కూర్చొని ఏదో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకున్న పాండిత్యం అంతా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎలాంటివనేది దుఃఖమనేది లేకుండా ఉండటమే ముక్తి, మోక్షము, ఎన్‌లైట్‌మెంట్. అలాగే నాలాగా వాళ్ళు కూడా నన్ను నేను తెలుసుకోవడం ఆత్మజ్ఞానము,
నాలాగే ఈ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎదగడానికి ఈ ప్రయత్నాలన్నీ, ఈ పాఠాలన్నీ అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. ఇట్లాగా మనము ఈ యొక్క ఆత్మ ప్రయాణంలో సరైన జ్ఞానం, సరైన ఆత్మ జ్ఞానంలో ఎప్పుడూ కూడా మనకు మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, రియలైజ్ అవుతూ, నెక్స్ట్ టైమ్ ఇది రిపీట్ కాకుండా మనం ముందుకు పోతూ ఉండాలి. మనలో ఉన్న రాక్షస గుణాలన్నీ వదిలిపోవాలి. ఇందాక అనుకున్నాం గదా! ద్వేషము, కోపము, హింస, మాటలతో, చేతలతో ఇంతకుముందు మనము నాన్ వెజ్ మా కుటుంబంలో అయితే నాన్ వెజ్ తినేవాళ్ళు. హింసననేది మాటలో గాని, చేతల్లో గాని ఎక్కడా ఉండకూడదు. అదే అహింస. అహింస పరమో ధర్మః. గమనించుకోవాలి మన మాటల్లో ఏం మాట్లాడుతున్నాము? మన చేతల్లో ఏం చూపిస్తున్నాము? ప్రోగ్రెస్ చూపిస్తున్నామా? లేదా వెనక్కి పడిపోతున్నామా? కొన్ని ఒక మనకనుకోకుండానే మనలో ఉన్న కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగా ధ్యానంకొచ్చిన కొత్తలో నాకు గూడా ఫస్ట్ విపరీతమైన కోపమొచ్చేది. అంటే నేను చేసేది సత్యమైన వర్కే కదా! ఈ యొక్క ధ్యాన కార్యక్రమాలు. మరి వీళ్ళెందుకు నన్ను అనవసరంగా తప్పు పడుతూ ఉంటారు. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇంకో సెంటర్ ఎందుకు, ఇలా అంటుంటారెందుకు? ఇది సత్య మార్గమే కదా! అనంటే అప్పుడు ఒక సీనియర్ మాస్టర్ అన్నారు. కోపమొస్తుందనంటే ఎనర్జీ పెరుగుతుందనే మేడం. కానీ ఆ ఎనర్జీని రైట్ వేలో మనం పాజిటివ్‌గా మలుచుకుందాము. చక్కగా ఆ యొక్క ఎవరైతే రాళ్ళేసారో మామిడి పండు ఆ పళ్ళు గాసే చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు. కాబట్టి అంటే మీరు ఎదుగుతున్నారనే మళ్ళీ మీరు ఈ సృష్టికి ఏదైతే తీసుకున్నారో ఆ ఫలాలు ఇవ్వడానికి రెడీ అయ్యారే కాబట్టి మీ మీద రాళ్ళేస్తున్నారు. వేయనీయండి మంచిదే గదా! మనం ఫలమిద్దాం అని చక్కగా ఎంతో పాజిటివ్‌గా చెప్పారు. కాబట్టి అవతల వాళ్ళ స్థితిని బట్టి మనము ఒక టీచర్ కోపం ఎలా అయితే పిల్లవాడికి ఉపయోగపడుతుందో, మనము కూడా వాళ్ళకి ఉపయోగపడే పనులే చెయ్యాలి. వాళ్ళ మీద ఎలాంటి కోపద్వేషాలు, రాగద్వేషాలు ఏమీ ఉండకూడదు. రాగం ఉండొచ్చు, ద్వేషం ఉండకూడదు. మన గురువుగారైన పత్రిజీ సారు అందరి పట్ల రాగం ఉంటుందే గాని ఆయనకెవ్వరి పట్ల ద్వేషం ఉండదు, కోపం ఉండదు. అదంతా కేవలం ఏందంటే వారిలో ఉండే ఆ సరికాని ఆలోచనని తరిమి కొట్టడానికి పైకి అలా కోపంగా నటిస్తారు. ఎలా అంటే ఒక వెరీ గుడ్ టీచర్ లాగా. ఆ టీచర్ ఎలా అయితే పిల్లల్ని సరిదిద్దడానికి తన యొక్క కోపాన్ని గట్టిగా "నువ్వు ఈ రోజు గాని ఇక ఈ హోమ్ వర్క్ చేసుకో రాలేదంటే, నేను నెక్స్ట్ టైము నిన్ను రేపు స్కూలుకి నిన్ను పంపించేస్తాను. లేదా టీసీ ఇచ్చి పంపించేస్తాను" అని ఎలా అయితే తన యొక్క బాధ్యతని తన యొక్క టీచర్‌గా ఆ బిడ్డ క్షేమం కోరి, ఆ బిడ్డ బాగుండాలని ఎంతైతే తాపత్రయపడతదో, అట్లాగే మన కోపం కూడా ఎంతవరకంటే పైన ఊరికనే జస్ట్ ఆ పైన మాత్రమే ఉండాలి గానీ, నాభి స్థానం నుంచి వచ్చే వాళ్ళ మీద అనవసరమైన ద్వేషంతో కూడుకున్న మాటలు మనము చెయ్యకూడదు. మనం ఎప్పుడు గూడా మనం నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అంటే మనకి ఏదైతే మన గురువుగారు నేర్పించారో ఈ పాఠాలు, అదే ఆత్మ జ్ఞానము. నన్ను నేను తెలుసుకుంటూ, నా అనుభవ జ్ఞానం అందరికీ షేర్ చేస్తూ, అందరినీ ఎంకరేజ్ చేస్తూ, వారు కూడా అంతటి స్థాయికి ఎదిగే వాళ్ళని లా ఎదిగేలా చెయ్యడమే బుద్ధత్వము. బుద్ధి వికసించడమే బుద్ధత్వము. నాకు నేను తెలుసుకున్నానులే గమ్మునైపోదాము. వాళ్ళు తెలుసుకుంటే ఎంత, తెలుసుకోకపోతే ఎంత అని అనుకోకూడదు. ఇల్లిల్లు తిరిగి చెప్పాలి. పాఠాలు మనకు మనం నేర్చుకుంటే అరిహంత్ అలాగే చక్కగా ఇల్లిల్లు తిరిగి, ఊరూరు తిరిగి బోధించడమే బోధసత్వుడి పని. ఆ బోధసత్వుడిని చక్కగా బుద్ధత్వం వైపు తిప్పి అందరికీ ఆ బుద్ధి వికసించేలా చేయడమే బుద్ధత్వము. మనం తెలుసుకోవడమే గాదు, అందరికీ ఆ బుద్ధత్వం గురించి తెలియచేయాలి. బుద్ధం శరణం గచ్చామి,
ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. మన చుట్టూ ఉన్న సంఘంలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ ధ్యాన పాఠాలు, ఈ జ్ఞానము అందేలా చేయాలి. ఇది మన బాధ్యత. మన కుటుంబం ఎలా మన బాధ్యతో, మన సంఘాన్ని తీర్చిదిద్దే బాధ్యత కూడా మనదే. ఇదే గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సారు చక్కగా ఇదే బ్రహ్మజ్ఞాన స్థితి. చక్కగా మనం తెలుసుకోవడమే కాదు, అందరికీ తెలియచేయాలి. నిన్ను నువ్వు తెలుసుకోవడమే కాదు, అందరికీ తెలిసేలా చేయడమే బుద్ధత్వ స్థితి. అలాగే అహంకారం, నాది నేను అహంకారం వస్తది. ఈ అవతల వాళ్ళకి చెప్పే ప్రయాణంలో నలుగురు పొగిడారంటే మనకి తెలియకుండానే అహంకార స్థితి వస్తుంది. అవన్నీ కూడా ఉండకూడనాటివి. అహంకారంకి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఏందంటే అది 4 చీమలు ఒక దారిలో వెళ్తూ ఉంటాయి అడవిలో. వాటికి ఎదురుగా ఒక ఏనుగొస్తుంది. ఏనుగొచ్చినప్పుడు అది గీంకరిస్తూ వస్తుందనమాట. అరుస్తూ వస్తుంది. అప్పుడు ఈ 4 చీమల్లో ఒక చీమ అంటది పక్కన వాడితో, "రేయ్! చూడరా మనమంటే లెక్కలేదా ఏనుగుకే? వాడిని చేతులు, కాళ్ళు ఇరిచి అవతలేసేద్దాం" అని అంటది ఒక చీమ ఇంకో చీమతో. మూడో చీమ అంటది, "రేయ్! పోనీలేరా వదిలేద్దాము. రేయ్! అట్ట కాదురా వాడిని ముక్కలు ముక్కలు చేసి చంపేద్దాంరా మనము" అని నాలుగో చీమ అంటది. ఇంకో చీమ ఏమంటదంటే, "రేయ్! పోనీలేరా వాడొక్కడు మన నలుగురం. వదిలేయాల, క్షమించేయాలి అట్టాంటోళ్ళని" అని జెప్పి ఈ 4 చీమలు వాటి యొక్క స్థాయిని మర్చిపోయి అహంకారంతో మాట్లాడుకుంటుంటాయన్నమాట. అంటే తమాషాగా ఇది ఒక చిన్న స్టోరీ. ఇలాగ మనము కూడా మన స్థాయి తెలియకుండానే ఎదుటి వాళ్ళని మనకు తెలిసిందే చాలా గొప్పని, మనం ఏదైనా చేయగలమని అహంకారంతో విర్రవీగుతుంటాం అన్నమాట. అట్లాగా మన అంటే ఇది చిన్నగా తమాషాగా చెప్పుకోవడానికి. అట్లా మనమేందంటే మనకు తెలిసింది ఆవగింజంత, ఆవగింజ మీద దుమ్మంత జ్ఞానం. నాకైతే అది గూడా తెలీదులెండి. నేను గూడా నేర్చుకుంటూ ఉన్నాను. ఇప్పుడే ఎల్‌కేజీ జాయిన్ అయ్యాను. కాబట్టి మాస్టర్స్ మనకి తెలిసింది చాలా చాలా తక్కువ. మనకి తెలిసింది, తెలుసుకోవాల్సింది ఇంకా కొండంత పైనుంది. ఎక్కడికక్కడ ఎరుకతో, సాక్షిభావంతో తెలుసుకుంటూ, చేయి చేయి పట్టుకొని గ్రూప్ కాన్షియస్ వర్క్‌తో చక్కగా ఈడ భూమి మీద ఉండేది కొద్ది రోజులు. ఈ 4 రోజులు అందరితో స్నేహభావంతో, ప్రేమతో చక్కగా ఒక కుటుంబంలాగా నా చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుండాలి. ఎప్పుడైతే అందరూ బావుండాలని కోరుకుంటామో, అందులో మనం ఉండాలి. ఉంటాం గూడా. చక్కగా అక్కడ అందరూ గూడా ఎవరైతే కోరుకుంటారో ఇలాగా, ఆ భగవంతుడు సాక్షాత్ ముందు నీకే నీ యొక్క కోరికలే, నీ యొక్క పనులన్నీ చకచకా పూర్తయిపోతా ఉంటాయన్నమాట. ఆ నేచర్ అనేది మనకు అద్భుతంగా సహకరిస్తుంది. ఇట్లాగా మనము నేర్చుకుంటూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. మనం 2 మూటలు తెచ్చుకుంటాం. నేర్చుకునే మూట, నేర్పించే మూట. మనం ఏదైతే నేర్చుకున్నామో అనుభవ జ్ఞానాన్ని, అది పక్కన వాళ్ళకి పంచాలి. అలాగే వాళ్ళకి మనకు తెలిసిన ఏ అనే అక్షరము, అమ్మ నాకు ఏ అనే అక్షరం ఒక్కటే తెలుసు. బి తెలీదు. బి తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పి, బి అనే అక్షరం ఎవరికి తెలుసో వాళ్ళ దగ్గరికి మనం తీసుకెళ్ళాలి. అలాగా య ఆ ఊరిలో మీకు తెలిసిన వాళ్ళో లేదా ఇట్లా జూమ్ సెషన్స్ ద్వారానో, ఈ జూమ్ లింక్ పంపిస్తూనో మనకు తెలిసింది తెలుసుకుంటూ, తెలియంది తెలుసుకొని తెలియజేస్తూ, అందరిని ప్రోత్సహిస్తూ ముందుకు పోవాలి. ఎప్పుడు గూడా క్వాంటిటీ ముఖ్యం గాదు, క్వాలిటీ. చాలా మంది ఏం చేస్తారంటే, ఈ యొక్క డబ్బులు, నగలు, ఆస్తులు, అంతస్తులు ఇదే నాకు శ్రీరామ రక్ష అనుకోని ప్రాపంచికంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పటికి కూడా ఇంకా కూడా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. క్వాలిటీ. క్వాలిటీ అయిన ఏందంటే ఆత్మజ్ఞానము. దీనికొక భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే,
ఒక కురుక్షేత్రంలో యుద్ధకాండ జరగబోతున్నప్పుడు, అప్పుడు భీష్మ పితామహుడు ధర్మరాజుని అడుగుతాడు. ధర్మరాజా మీకేం కావాలి? ఈ యొక్క కురుక్షేత్రంలో యుద్ధం అనేది జరగాలి. మీకేం కావాలో చెప్పండంటే, ధర్మరాజుల వారేం చెప్తారంటే, ముందు కౌరవులైన వాళ్ళు కూడా ఎవరో కాదు. వాళ్ళు మా అన్నదమ్ములే. ముందు వారికి అవకాశం ఇద్దాము అని చెప్పి కౌరవుల సాయి చూపిస్తారు. కౌరవులు ఏమంటారంటే, దుర్యోధనుడు వాళ్ళకి ఆవగింజంత గూడా ఇచ్చేదిలే. సూది మొనంత గూడా ఇచ్చేదిలే. ఏదైతే యుద్ధానికి సరిపడా వస్తు సామాగ్రి, జన సమూహము, సేనాధిపతులు, మొత్తం గుర్రాలు, ఏనుగులు ఏవైతే ఉపయోగపడతాయో అన్నీ మాకే కావాల. వాళ్ళకి ఆ సూది మొనంత గూడా ఇచ్చేదిలే వాళ్ళకి ఈ రాజ్యంలో అని దుర్యోధనుడు వాపోతాడనమాట. అప్పుడు సరే ధర్మరాజా ఇప్పుడు అన్నీ వాళ్ళు తీసేసుకున్నారు. మరి నీకేం కావాలి అని అడిగితే, మీకు పాండవులకి ఏం కావాలి అని అడిగితే, అప్పుడు పాండవులు ఏమంటారంటే, ధర్మరాజు మాకు సరే మొత్తం వాళ్ళకే ఇచ్చేసేయండి. మాకు ఆత్మ జ్ఞానం తెలిసిన శ్రీకృష్ణుడు మాత్రం ఉంటే చాలు అని అంటారు. చూడండి ఆఖరి విజయం ఎవరికి వచ్చింది? పాండవులకి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏందంటే, ఏదైతే శాశ్వతమైందో, సత్యమైందో అదే మనం పట్టుకోవాలి. ఏదైతే శాశ్వతంగా ఉండే ఆత్మ జ్ఞానము సత్యంతో కూడుకున్నది. జన్మ జన్మలకు మనం ఎత్తుకోబోయేది కేవలం ఈ ఆత్మ జ్ఞానం మాత్రమే. జన్మ జన్మలకు ఉపయోగపడే జ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే మనం తీసుకోవాలి. మిగతాదంతా కూడా తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ఈ ప్రపంచమంతా రివర్స్‌లో పోతా ఉంటదనమాట. ఏదైనా సెంటర్‌లలో గూడా ఎక్కువ మన పిరమిడ్ మాస్టర్‌లలో గూడా ఎక్కువగా ఈ పేరుకి, ఈ అధికారానికి లేదంటే ఎవరైతే బాగా డబ్బున్నోళ్ళో ఇంకా గూడా దీని చుట్టూ పరిగిస్తా ఉంటారు. కాబట్టి క్వాంటిటీ గాదు క్వాలిటీ. చరిత్ర గూడా ఏం చెప్తుందంటే అక్బరు, బీర్బలు, జహాంగీరు, ఔరంగజేబు వీళ్ళంతా గూడా సామ్రాజ్యాల్ని జయించిన వాళ్ళే. కానీ ఎక్కడా వాళ్ళకి గుడి గట్టల. ఔరంగజేబు భారతదేశం పైన 17 సార్లు దండయాత్ర చేసినాడు. చేసి లాస్ట్‌లో చనిపోయేటప్పుడు తన యొక్క సేనాధిపతులు వాళ్ళకేం చెప్తారంటే, తను ఎప్పుడైతే బాడీ వెకేట్ చేస్తారో అంటే మరణించిన తర్వాత, తను చేతులు 2 ఇలా శవపేటికలోంచి 2 చేతులు ఇట్లా ఖాళీగా పెట్టండి. అంటే ఇన్ని సార్లు నేను ఇన్ని రాజ్యాల్ని జయించాను. ఇంత నేను అన్ని రాజ్యాల్ని జయించిన అధికారంతో, కానీ ఏం ఎత్తుకోపోవడం లేదు. ఆఖరికి నా శ్వాసే నేను తీసుకోలేకపోతున్నాను. నా శరీరమే నాది కాదు. ఈ సత్యం అందరూ తెలుసుకోండి అనని చేతులు 2 ఇలా ఓపెన్‌గా పెట్టి శవపేటికలోంచి బయటికి తీసుకెళ్ళి సమాధి చేయండి అని తన యొక్క సేనాధిపతులకి వాళ్ళకి చెప్తారనమాట. ఆ రాజ్యంలో ఉండేవాళ్ళు. ఇక్కడ చూడండి వాళ్ళు ఎన్ని రాజ్యాలు జయించినా ఏమీ ఎత్తుకోపోలేదు అని వాళ్ళ అనుభవంతో కూడుకున్న సారాన్ని బయటపెట్టారు. వాళ్ళకొక్క గుడి గూడా కట్టించల. కానీ ఎవరైతే బుద్ధుడు, రాముడు, గురునానక్, కృష్ణుడు వీళ్ళంతా ఎవరు? అవతార పురుషులు. మన పత్రిజీ సారు. ఎక్కడైతే మనము నిస్వార్థ సేవ చేస్తామో, ఏమీ ఆశించకుండా సేవ చేస్తామో, వారికే చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే స్థాయి ప్రకృతిస్తది. వీళ్ళు తరతరాలు నిలిచిపోతారు అవతార పురుషులుగా. మన పత్రిజీ స్థాయి గూడా అంతటి అద్భుత స్థాయి. అంతటి అవతార పురుషుడు. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవడానికి ఏంది? మనము ఈ ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నేర్చుకుంటూ ఉండాలి. నేర్పిస్తూ ఉండాలి. అలాగే మనము ఎవరిని వారు ఉద్ధరించుకోవడానికి ఇక్కడికొచ్చారు. అపో దిపో భవ. మనల్ని మనం తెలుసుకోవడానికొచ్చాము.
అలాగే మన పత్రి సార్ దగ్గరికి ఒకాయనొచ్చాడంట. అంటే కళ్ళు లేని ఆయన వచ్చి, "కళ్ళు ఉన్న వాళ్ళకి నేను ధ్యానం చెప్తున్నాను సార్" అని చెప్పాడంట. గురువుగారు ఆశ్చర్యపోయి, చూడండి ఈ అబ్బాయి కళ్ళు లేని అబ్బాయి, తన యొక్క బయట ప్రపంచం కంటే గూడా మనందరం కళ్ళు తెరిచి ఈ యొక్క బయట ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ ఈ అబ్బాయి కళ్ళు లేవు. కానీ కళ్ళున్నోళ్ళకి ధ్యానం చెప్తున్నాడు. అంటే ఈ బయట ప్రపంచం కంటే అంతర్ ప్రపంచం ఎంత ఆత్మ సౌందర్యంగా ఉంది. ఆత్మ సౌందర్యం మనం పెంచుకోవాలి అనేది ఆ అబ్బాయి యొక్క మాటల్లో తెలిసి, ఆ గురువుగారు మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఏం చెప్పేవారంటే అంట, "నాయనా నువ్వెక్కడ క్లాసులు పెడుతున్నావో చెప్పు. నేను గూడొస్తా. నేను గూడొచ్చి ధ్యానం జేసుకుంటా. నీ అంతర్ ప్రపంచంలో నాకు భాగమేనని" గురువుగారంతటి వారే ఆ అబ్బాయితో వెళ్లి ధ్యానం చేసేవారంట. చూడండి. అంటే ఎవరైతే శ్వాస మీద ధ్యాసనని ఈ ప్రపంచానికి ఈ రోజుల్లో అందించారో వారు కూడా ఎక్కడ ఆచరణతో కూడుకున్నారు. తన యొక్క అంతర్ ప్రపంచాన్ని ఈ అబ్బాయి ఎంత ఆత్మ సౌందర్యంతో వివరిస్తున్నారు. బయట ప్రపంచం వైపు నీ కళ్ళు చూసినంత కాలం టైం వేస్టే. ఈ మాయలో పడిపోతుంటావు. కానీ ఎప్పుడైతే నీ అంతర్ ప్రపంచంలోకెళ్తావో, నీ యొక్క సుగుణాలైన అద్భుతమైన నీ ఓర్పు, శాంతము, సహనము చక్కగా నిన్ను నువ్వు తెలుసుకుంటావు. నీ యొక్క ఆత్మ ప్రయాణం తెలుసుకొని బ్రహ్మజ్ఞానిగా తయారవుతావు. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటావు. అంతా ఒక్కటే. ఒక ధర్మంగా ఉంటూ, ఒక ప్రేమ తత్వంతో ఉంటూ, ఒక చక్కగా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఎప్పుడైతే ప్రేమ తత్వంతో సేవ చేస్తావో అదే దైవత్వము. ఆ దైవ తరంగాలు నీలో ఎలా అయితే వ్యాప్తి చెందుతాయో, అందరూ బాగుండాలని కోరుకుంటావో, ఆ దైవ తరంగాలని అందరికీ చెప్పి, అందరిలోనూ ఆ దైవత్వాన్ని పెంచే అదే బ్రహ్మజ్ఞాని తత్వము అని గురువుగారు చక్కగా ఆ అబ్బాయికి ఎంతో ప్రోత్సహించి చక్కగా తను యొక్క క్లాసుల్ని ప్రోత్సహించేవారనమాట. అంటే ఇక్కడ ఎప్పుడైతే తను స్పష్టత మనకి కష్టము, నష్టము, బాధ, దుఃఖము అనుకున్నప్పుడు మనకి ఆ స్పష్టత లేదు అని అర్థం. అంటే క్లారిటీ లేదు. మన పైన మనకే క్లారిటీ లేదు. ఎప్పుడైతే మనకి స్పష్టత వస్తుందో మన జీవితాంతం ఆనందంగా ఉంటాం. కష్టం ఉంటది. ఇదివరకు ఉంది. ఇప్పుడు ఉంది. కానీ ఎప్పుడైతే మనం కష్టాన్ని గూడా ఇష్టంగా తీసుకుంటామో, అప్పుడే స్పష్టత వస్తుంది. మన జీవితం పైన మనకి స్పష్టత వస్తుంది. ఎప్పుడైతే స్పష్టత వస్తుందో, స్వస్థత గలుగుతుంది. అంటే ఆరోగ్యము, ఐశ్వర్యం, దివ్య సంపదలన్నీ కూడా మనకి వంటబడతాయి, వస్తాయి. మనం అది పనిగా కోరుకోబడలేదు. ఆటోమేటిక్‌గా దివ్య సంపదలు నిన్నెతుక్కుంటూ ఆ ప్రకృతి నీకే అందజేస్తుంది. ఎంత తినాలో అంతే తినాలి. ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఎంత ఆలోచించాలో అదే ఆలోచించాలి. మనలోనే ఒక సీసీ కెమెరా ఉంటది. బయట ఎవరికో మనం మామూలుగా వాడుక భాషల్లో గూడా అంటాం గదా! నీ యొక్క నీ అంతరాత్మకు దెలుసు. మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఏమి ప్రవర్తిస్తున్నాము. ముందొక మాట, ఎనకొక మాట ఇవన్నీ లేకుండా క్లారిటీగా ఎవరైతే వాళ్ళ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుందో వాళ్ళు అత్యున్నతంగా, ఉన్నత స్థాయికి ఎదుగుతూ పోతారు. వాళ్ళల్లో ఎప్పుడైతే సహృదయంతో కలిగి ఉంటారో, ప్రేమతత్వంతో ఉంటారో, లోపల నుంచి లోపలైన బయటన ఒకటే మాటుంటది. తప్పంటే ఇది తప్పు. అది చేయగూడదంటే చేయగూడదు. ఇంగ మాట్లాడగూడదంటే మాట్లాడగూడదు. అనవసరంగా అది ఏది తినగూడదో అది తినగూడదు. అంత ఖచ్చితంగా ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో ప్యూరిటీ ఆఫ్ థాట్ ఎప్పుడైతే సహృదయంతో ఉంటామో, అప్పుడు మనలోకి ఆ భగవత్ శక్తి వచ్చి కూర్చుంటది. ఎప్పుడైతే ముందొక మాట, ఎనకొక మాట, లోపల ఒక ఆలోచన, బయటొక ఆలోచన ఉంటుందో, అక్కడ భగవంతుడుండడు.
ఎప్పుడైతే హింసతో కూడుకున్న చేష్టలు చేస్తామో, మనం ఏం కోల్పోయామంటే, ఆ సాక్షాత్ భగవత్ శక్తిని కోల్పోయాము. చాలా మంది ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంటారు. కానీ, మేడం మాకు మెసేజ్‌లేమి రాలేదే, మాకు ఇంకా అనుభవాలు రాలేదే, మాకేందో ఇట్లా ఉంది, అట్లా ఉంది. ఇంకా క్లారిటీ పెంచుకోవాల. అంతేగాని అక్కడ చెప్పేదొకటి, ఇక్కడ మన ఇంట్లో వచ్చి మళ్ళా యథాలాపనగా మనం ప్రవర్తిస్తూ ఉంటే, మనకి ఎలా భగవత్ శక్తి మనం పెంచుకుంటాము? మనం చేసే పనిలో ఇంకొకరి కోసం కాదు చేస్తుండేది. నాకు నేను చేసుకుంటున్నా. నా ఆత్మ ఉన్నతికై నేను చేస్తున్నా అని ఎప్పుడైతే క్లారిటీగా, ప్యూరిటీగా ఉంటామో, ఆ భగవత్ శక్తి నువ్వు వద్దన్నా నీలో కూర్చొని నీకు మెసేజెస్ ఇస్తూ ఉంటుంది. దాన్నే ఆత్మబోధ, అంతర్వాణి, ఇన్నర్ వాయిస్ నీ నీ యొక్క మైండ్‌కి ఆ తరంగాలు ఇచ్చేస్తుంది. ఏదైతే నువ్వు సృష్టి కోసం పనిచేస్తున్నావో, నిస్వార్థమైన సేవ చేస్తున్నావో, ప్రకృతి దేవతలతో కనెక్ట్ అవుతారు. ప్రకృతి దేవతలు ఎక్కడో లేరు. మళ్ళా మనలోనే ఉన్నారు. అశ్విని దేవతలు, తదాస్తు దేవతలు అందరూ నీలోనే ఉన్నారు. ఈ విశుద్ధ చక్రం ద్వారా వచ్చే మాట క్లారిటీగా ఉండాలి. సత్యంతో కూడుకునుండాలి. ఆత్మ జ్ఞానంతో ఉండాలి. సత్యమే నేను మాట్లాడాలి. సత్యమే ఆచరించాలి. సత్యమే మనం గమ్యమై ఉండాలి. సత్యమే మన లోకం. సత్యలోకమే మన ప్రయాణం. ఎప్పుడైతే ఇంత స్పష్టంగా ఉంటామో, అప్పుడే ఆ భగవంతుడి దగ్గర నుంచి నీ లోపల భగవంతుడు నిన్ను పర్ఫెక్ట్‌గా ముందుకు తీసుకెళ్తా ఉంటారు. లేదంటే ఇంతకాలం చేసి మన కుండకు మనమే చిల్లేసుకున్న వాళ్ళమవుతాం. కాబట్టి ఎప్పుడైతే మనం శుద్ధత్వంతో ఉంటామో, సిద్ధత్వం మనకి ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. మనమే సృష్టికర్తలమవుతాము. సమతుల్యం ఉండాలి. సమత్వంగా మాట్లాడాలి. ధ్యానులు యోగులుగా మారాలి. యోగులు జ్ఞానులుగా మారాలి. కొంతమందికి ఇది చెప్తా ఉంటే ఈ పవర్ ఆఫ్ మెడిటేషన్‌గా చెప్తుంటే, కొంతమందికి ఎలా ఉంటదంటే పవర్ ఆఫ్ ఇరిటేషన్ లాగా ఉంటదనమాట. అలాంటియన్నీ గూడా మనము పట్టించుకోకూడదు. విఘ్నుడుగా మనం ముందుకెళ్ళాలి. మూర్ఖులుగా గాదు. అలాంటి మూర్ఖులనంతా పక్కన పెట్టేయాలనమాట. పట్టించుకోకూడదు. వాళ్ళతో ఏమి డిస్కషన్ గూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి లోకా సమస్తాం సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త మంగళాం సుఖినో భవంతు. అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ, మన పని మీద మన శ్రద్ధ పెడుతూ, మన పని మనం ఉన్నతంగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అలాగే ఇంకొకటేందంటే, భయం అనేది దాటాలి. ఈ భయాన్ని మనం ఎలా దాటాలి అనంటే అబ్జర్వేషన్ ఎరుకుతో ఉండాలి. ఎక్కువ గంటలు సాధన చేయాలి. సాధన చేస్తూ చక్కగా మనము ఈ భయాన్ని అధిగమించగలము. గమనిస్తూ గమనిక. ఎప్పుడైతే ఈ భయాన్ని జయిస్తారో వాళ్ళే యోగులైపోయారంతే అని భూమాత మెసేజ్ ఇచ్చారు. ఇట్లాగా మనము ఉన్నతంగా ఎదుగుతూ చక్కగా మనకి మన జీవితాన్ని మనం అర్థవంతంగా తీర్చిదిద్దుకుంటూ, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనకు తెలిసిన అనుభవ జ్ఞానాన్ని పంచుతూ, ఆత్మ జ్ఞానాన్ని మనము ప్రిఫరెన్స్ ఇచ్చి క్వాంటిటీ గాదు క్వాలిటీ. పాత ప్రోగ్రామింగ్‌ని వదిలేసి కొత్త ప్రోగ్రామింగ్‌ని మనం తీసుకురావాలి. మనకి ఏదైతే కావాలో దాని మీద మాత్రమే ఫోకస్ చెయ్యాలి. లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నవాళ్ళు అంటారు. ఏదో ఒకటి రాళ్ళేయడమో, ఏదో ఒకటి ఆ కథలో నీతి సారం అందుకోవడం గూడా కష్టమే అన్నమాట వాళ్ళకి. నన్నన్నారని బాధపడతా ఉంటారు. ఆ లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు నన్నే అన్నారు అనని ఫీల్ అవుతూ ఉంటారు. మిడిల్ ఫ్రీక్వెన్సీలో ఎవరైతే ఉన్నారో నన్నన్నారని ఫస్ట్‌లో కొంచెం బాధుంటది. కానీ తర్వాత పోనీలే ఇదేదో నాకు ఉపయోగపడేదే ఉంటే ఉపయోగపడద్దులే. ఎవరి కర్మోళ్ళదిలే అనుకోని అటు కాస్త, ఇటు కాస్త ఉంటారు. కానీ ఎవరైతే హై ఫ్రీక్వెన్సీలో ఉంటారో
ఏదొచ్చినా నాకు అంతా మంచికే. అంతా నా మంచి కోసమే ఇదొచ్చింది. నాకు మంచే జరుగుతుంది. అది కష్టం గావచ్చు, నష్టం గావచ్చు, బాధ గావచ్చు, ఇంకోటి గావచ్చు. ఇది నా ముందుకొచ్చిందంటే, నాకు మంచి పాఠమేదో నేర్పిస్తుంది అని పాజిటివ్‌గా తీసుకొని ముందుకెళ్తారు. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన 'ఫర్ యూ మీకోసం' అనే యొక్క ఛానల్ అద్భుతమైన పేరుతో పాటు, అద్భుతమైన సేవలందిస్తున్న, అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఎక్కడెక్కడ ఎవరెవరికి అవసరమో ఈ ప్రపంచమంతా గూడా ఈ యొక్క ఆత్మ జ్ఞానం అందరికీ ఉపయోగపడాలని గురువుగారి లక్ష్యం. ఈ యొక్క ప్రపంచము అందరూ ధ్యానులు, శాకాహారులు, ఆత్మ జ్ఞానులుగా విరాజిల్లుతూ వారిని వారు తెలుసుకొని అప్పో దిప్పో భవ చక్కగా అందరూ ధ్యానం చేస్తూ అహింస పరమో ధర్మః అనే మార్గాన్ని మనం ఎంచుకున్నాము. ఉన్నతంగా ఎదుగుదాము. ఉన్నత స్థితిగా పరిపూర్ణంగా పూర్ణాత్మలై తిరిగెళ్దాం. థాంక్ యూ వెరీ మచ్ మిస్. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శ్వేత గారికి, లక్ష్మి గారికి, చైతన్య లక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.